ఇన్ని లక్షణాలు. మరి కర్బన పరమాణుకి ఇంకా చెప్పాలంటే గొలుసు నిర్మాణంగా ఉంటుంది సార్. అంటే కర్బన పరమాణు ఈ విధమైనటువంటి నిర్మాణం, అంటే కర్బన పరమాణు ముఖ్యంగా గొలుసు నిర్మాణాన్ని కలిగి ఉంటుంది సార్. కర్బన పరమాణు గొలుసు నిర్మాణాన్ని కలిగి ఉంటుంది సార్, గుర్తుంచుకోండి సార్. ద చైన్ స్ట్రక్చర్ అని చెప్తాం సార్. అంటే ఒక గొలుసు నిర్మాణంలో ఉంటుంది సార్, చైన్ నిర్మాణంలో ఉంటుంది. ఇంకా రకరకాలైనటువంటి ధర్మాలు ఉన్నాయి, వాటన్నిటి గురించి కూడా డిస్కస్ చేస్తాం సార్. కర్బన పరమాణు, కార్బన్ అనేది ఒక అలోహం అని చెప్పాం సార్, నాన్ మెటల్ అని చెప్పినాం సార్. ఇది 4th A గ్రూప్కు చెందినటువంటి మూలకం, ఇప్పుడే మాట్లాడినాం. సో ముఖ్యంగా అతి ముఖ్యంగా చెప్పాలంటే 4th A గ్రూప్లో ఇది పి బ్లాక్ ఎలిమెంట్ సార్. మనం 4th బ్లాక్ అండి. ఇప్పుడు చెప్పినటువంటి పాయింట్స్లో అన్ని కూడా చెప్పినాం సార్. పరమాణు సంఖ్యలో 6 ప్రోటాన్లు, 6 ఎలక్ట్రాన్లు, 6 న్యూట్రాన్లు ఉంటాయి. కాబట్టి దీని ద్రవ్యరాశి సంఖ్య 12 ఉంటుంది సార్. కర్బన పరమాణువుకు గల అనేక రకాల బంధాలను ఏర్పరచగలిగే సామర్థ్యం ఉంది సార్. ప్రకృతిలో ఇది ఒక వైవిధ్యమైనటువంటి మూలకంగా పనిచేస్తుంది. సో అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి మూలకం సార్, గుర్తుపెట్టుకోండి సార్ కర్బన పరమాణు. సో దీనికి అత్యధికంగా క్యాటినేషన్ స్వభావం ఉంది అని కూడా చెప్పినాం సార్. దీనికి కర్బన పరమాణు అనేది అత్యధికంగా క్యాటినేషన్ సామర్థ్యం కలిగి గొలుసు నిర్మాణాన్ని కలిగి ఉంటుందని చెప్పుకున్నాం సార్. క్యాటినేషన్ సామర్థ్యం కలిగి ఉంటుంది, అంతేకాక శృంఖల చర్యలను ప్రోత్సహిస్తుంది సార్. శృంఖల చర్యలను కూడా ప్రోత్సహించేటువంటి లక్షణం కర్బన పరమాణుకు ఉంటుంది సార్. కార్బన్ ఐసోటోప్ ధర్మాన్ని కూడా కలిగి ఉంటుంది సార్. కర్బన పరమాణు ఐసోటోప్ క్యారెక్టర్ కూడా ఉంటుంది సార్. ఐసోటోప్స్ క్యారెక్టర్ కూడా ఉంటుంది, గుర్తుంచుకోండి సార్. కర్బన పరమాణుకు ఐసోటోప్ క్యారెక్టర్ అనేది కూడా అతి ముఖ్యంగా ఉంటుంది, గమనించాల్సినటువంటి అవసరం ఉంది సార్. మరి రసాయనికంగా స్థిరత్వం కలిగినటువంటి మూలకమే సార్. రసాయనికంగా స్థిరత్వము పొందగలిగినటువంటి మూలకమే సార్. రసాయనిక చర్యలను ప్రోత్సహించగలిగేటువంటి మూలకమే సార్. అధిక క్యాటినేషన్ సామర్థ్యం కలిగినటువంటి మూలకమే సార్. ప్రకృతిలో లభించగలిగేటువంటి మూలకం సార్. ఇంకా చెప్పాలంటే కర్బన పరమాణును కింగ్ ఆఫ్ ఎలిమెంట్స్ అని కూడా అంటాం సార్. కింగ్ ఆఫ్ ఎలిమెంట్స్ అని కూడా పిలుస్తాం సార్. ఇన్ని ధర్మాలు ఉండడం వలనే కర్బన రసాయన శాస్త్రము, ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేటువంటి టాపిక్ ని డిస్కస్ చేయడం జరిగింది సార్. ఆర్గానిక్ కెమిస్ట్రీ, కర్బన రసాయన శాస్త్రము అని చెప్పినాం సార్. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఆర్గానిక్ కెమిస్ట్రీ అని చెప్తాం సార్, దీన్ని మనం గుర్తుపెట్టుకోండి సార్. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. దీన్ని కింగ్ ఆఫ్ ఎలిమెంట్స్ అని కూడా చెప్పడం జరుగుతుంది. ఇది గొలుసు చర్యలను ప్రోత్సహిస్తుంది, గొలుసు నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. లోహ స్వభావం, అలోహ స్వభావం గల మూలకం సార్. సంకరీకరణం చెందగలుగుతుంది సార్. సంకరీకరణ ధర్మాలు ఉన్నాయి, మళ్ళీ ప్రతి ధర్మం కూడా నేను ఇక్కడ మీకు స్లైడ్లో ఇవ్వడం జరిగింది. అత్యధిక క్యాటినేషన్ స్వభావం కలిగిన మూలకం, అంటే ద మోర్ క్యాటినేషన్ కెపాసిటీ ఉంటుంది సార్. మరి ఈ కర్బన పరమాణులో 6 ప్రోటాన్లు ఉంటాయండి, 6 ఎలక్ట్రాన్లు ఉంటాయండి, 6 న్యూట్రాన్లు ఉంటాయి సార్. ఈ ప్రోటాన్లు మరియు న్యూట్రాన్ల కలయిక వలనే మనకి ఏమొస్తుంది సార్ అంటే, బాగా గుర్తుపెట్టుకుని ద్రవ్యరాశి సంఖ్య వస్తుంది. కార్బన్ యొక్క ద్రవ్యరాశి సంఖ్య ఎంత అంటే 12. ఇది ఐసోటోపు లక్షణాలను కలిగి ఉంటుంది సార్. ఐసోటోపు అంటే ఒకే పరమాణు సంఖ్య కలిగి వేరు ఒకే పరమాణు సంఖ్యను కలిగి ఉంటుంది సార్, కానీ వేరు పరమాణు ద్రవ్యరాశులు. చూడండి సార్, కార్బన్ C12, C13 ఒకే మూలకం, ఒకే పరమాణు సంఖ్య, వేరు పరమాణు భారాలు. ఐసోటోప్, టోప్ ఇస్తారా డిఫర్ అన్నాం సార్. ఇది ఐసోటోప్ లక్షణాన్ని కూడా చూపించగలుగుతుంది. ఐసోటోప్ అంటే ఒకే పరమాణు సంఖ్య ఉంటుంది సార్.
ఒకే పరమాణు సంఖ్య, ఒకే మూలకం కానీ వేరు వేరు ద్రవ్యరాశి సంఖ్యలు, దాన్ని ఐసోటోప్స్ అంటాం సార్. ఐసోటోప్స్ అని పిలుస్తాం సార్. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ సార్. చాలా జాగ్రత్తగా గమనించాల్సినటువంటి కాన్సెప్ట్ అండి ఇది. మరి ఇది